తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నంలో కేతుగ్రహ సంచారము, సప్తమంలో రాహుగ్రహ సంచారంతో పాటు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా నూతన కార్యక్రమాలకు ఏది కూడా ఇది అత్యంత అనుకూలమైన కాలం కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ఈ వారమంతా దైవచింతనలో దైవారాధనలో గడపడం వల్ల విశేషమైన శుభఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడడానికి కొంతకాలం ముఖ్యమైన పనులు వాయిదా వేయడానికి అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో సంచరించడం కూడా కొంత ఇబ్బందులు కలిగిస్తుంది. వారం చివరిలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి, ముఖ్యంగా రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన దుర్గాదేవిని ఆరాధించడము, ప్రతిరోజు ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ్ రాహవే నమః అనే మంత్రాన్ని, అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ్ కేతవే నమః అనే మంత్రాన్ని, కేతు మంత్రాన్ని 7 సార్లు, రాహు మంత్రాన్ని 18 సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే ఈ వారంలో చేయబోతున్న అనేక రకాల కార్యక్రమాలలో ఆటంకాలు తొలగిపోయి సానుకూలంగా సాగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది.